వాక్యం సందర్భం మాట 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బలహీనతోనే ఉన్నారు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏదియు నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు. బిడ్డలందరూ కొంతమంది సాక్ష్యాలు చెప్పారు ప్రభా. వారికి ఉన్న బలహీనతను బట్టి మీరు ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవాను నేనే అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నువ్వు స్వస్థపరచాలంటే ఏ తెగులు నాయనా మా గుడారంకు సమీపించకూడదంటే నాయనా నీ వాక్కుతో మేమేం చేయాలో మాతో మీరు మాట్లాడి నడిపించి సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు ఏమన్నాడంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగములలో ఏది నీకు రానివ్వను, ఏ రోగము కూడా నీకు రానివ్వను. 91వ కీర్తనలో 10వ వచనంలో అంటున్నాడు, కీర్తన దావీదు అంటున్నాడు. 91వ కీర్తన 10వ వచనం కూడా మనం చదువుకుంటే, నీకు అపాయము ఏది రాదు, ఏ తెగులును నీ గుడారానికి సమీపించదు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచి యెహోవా ఎవరమ్మా? నేనే అంటున్నాడు. ఎవరైనా యెహోవా. దేవుడు అంటే చాలా మంది వస్తారు. యేసు ప్రభు స్వస్థపరచు వాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తులో కలుగు ఏ రోగమును నీకు రానివ్వను. ఐగుప్తులో ఏ రోగాలు వచ్చినాయి అమ్మా? ఎన్ని రోగాలు వచ్చినాయి? చాలా భయంకరమైన రోగాలయ్యి 10 రోగాలు వచ్చినాయి. అందులో ఏది కూడా నీ ఇంటికి తాకనివ్వనో రానివ్వనో, నీ గుడారానికి అంతే అన్నాడు. ఇంకా ఏమన్నాడు అక్కడ కీర్తనలో? ఏ అపాయము రోగము రాదు, అపాయము కూడా నేను రానివ్వను. అయితే మీరేం చేయాలంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, మొట్టమొదటిది ఏ తెగులు మన గుడారానికి సమీపించకూడదు, ఏ అపాయం మనకు రాకుండా ఒకవేళ వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు తప్పించాలంటే, కాపాడాలంటే, ఐగుప్తులో కలుగున ఏ రోగం కూడా అంత పెద్ద నీ దగ్గర వచ్చిన చిన్న దాంట్లో తప్పించడానికి స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అయితే మనం చేయవలసినవి ఇప్పుడు విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు? ఒకటి, మొట్టమొదటి మాట, యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుడి యొక్క మాట శ్రద్ధగా వినాలి. అమ్మా, దేవుడు మాట ముచ్చాల మూట. దేవుడు మాట జుంటె తేనె దారల కన్నా మధురమైన మాటలు. యేసయ్య మాట బంగార బాట మూట, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు. మనం ఆయన మాట విన్నాం. ఎవరి మాట వింటున్నామంటే మనుషుల మాట వింటాం. నిజం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు డాక్టర్ గారు ఈ బాధతో భయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చెప్పినా మనం వింటాం. ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా చెయ్యాలండి బాబు అంటాం. ఏం చేయమంటారు అంటారు. ముందు మెడిసిన్ వాడమంటారు. వాడతాం. ఎన్ని రోజులు వాడమంటాం? ఎన్ని రోజులైనా వాడతాం. మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ వాడతాం. అయిపోద్ది, ఈసారి ఇంకోసారి వాడితే బాగుంటుంది అంటారు. టెస్టులు చేయాలి ఒకసారి అంటారు. అన్ని టెస్టులు చేయాలి. షుగర్ టెస్ట్ చేయాలి, నీరు పరీక్ష చేయాలి,
ఉమ్ము పరీక్ష చేయాలి, అన్ని టెస్టులు చేయాలి, స్కానింగ్ తీయాలి, ఎక్స్రేలు తీయాలి. ఏం చెప్పినా ఏం చేస్తాం? ఎంత శ్రద్ధగా వింటాం. ఏమండి, వింటామేనమా? ఖచ్చితంగా వింటాం. అన్నీ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు వాడిన సేపు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేద్ది. అన్నీ చేసిన తర్వాత ఎన్నిసార్లు వెళ్తున్నాం కానీ ఇక్కడ నొప్పి పోవట్లేదు అని వదిలేస్తామా? వదలం. ఎవరో ఒకళ్ళు మళ్ళీ అంటారు, ఏమే బాబు ఆ చేతితో అలా బాధపడుతున్నాం అని ట్యాబ్లెట్లు వేయించుకుని వెళ్ళాలంటే, ఇక్కడ కాదు, ఆ వైజాగ్ దగ్గరికి వెళ్తే మంచి పెసరిస్ట్ ఉన్నాడు, పెసరట్టు అంటే అదే పెసరిస్ట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అంటారు. చూస్తాను 4 రోజులు అంటాం. ఖచ్చితంగా ఏం చేస్తామంటే ట్రైన్ బుక్ చేసుకుంటావో లేదా బస్సు బుక్ చేసుకుంటావో అర్జెంటుగా చెయ్యి బాబోయ్ పని అని చెప్పి వైజాగ్ దగ్గరికి వెళ్తాం లేదా? ఎవరొక మాట తీసుకొని ఏం చేస్తాం మనం? అక్కడ వాడతాం. వాడి నుంచి బాగుంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆ డాక్టర్ నచ్చలేదు. అబ్బాయి అలా కాదు, ఖమ్మంలో ఉన్నాడు మంచి డాక్టర్ అంటే ఖమ్మం కూడా వెళ్ళాం. హైదరాబాద్లో వెళ్ళమంటే హైదరాబాద్ వెళ్ళాం. అన్నీ తిరిగేసాం, ఎక్కడ అవుతలేదు. ఇంకా ఈ ఇంగ్లీష్ మందుల వల్ల అవదండి. ఏటమ్మది ఆయుర్వేదం అని ఇంకొకటి వచ్చి చెప్పాడు. ఇవన్నీ కుదరదు కానీ నేను వాడాను, కొద్ది పర్లేదు, ఇవి కూడా వాడే. ఇవి వాడి దెబ్బ ఒకటి, ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అడిగి రోగం ఇంకోటి మొదలవుతుంది. ఎందుకంటే బాడీకి కొంతమంది పడవ ఎన్ని వాడేసరి ఏడి వచ్చేస్తుంది. ఈ ఏడైపోయి లోపల స్కిన్ ఏమైపోద్ది అంటే ఉడుకుపోయి రకరకాల మచ్చలు వచ్చేస్తుంటాయి. మళ్ళీ దానికి వెళ్ళాలి. ఇప్పుడు దీని పక్కన ఇట్టు ఒకదానికి ఒకటి, కానీ రోగం మాత్రం ఏమవుతలేదు, నయమట్లేదు. ఎవరు మాట్లాడిన వల్ల? అలా ఇలా కాదే బాబు, నాటు వైద్యం ఉంది, ఇవన్నీ ఉత్తి. అలా అక్కడికి వెళ్తే చోటకి వెళ్తే ఆకు దొరుకుతుంది, ఆ ఊరిలో ఆకు తీసుకొచ్చేస్తే శుభ్రం నలిపేసి శుభ్రం కట్టేసి గుడ్డ గడేసి వేడి నూనె గడితే అది ప్రయత్నం చేస్తావు. దానివల్ల కూడా అవుతలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరో చెప్తారు మాట, ఆ మాట అట్టుకొని ఇప్పుడు వస్తాం. ఎవరి దగ్గరికి అంటే దేవుడి దగ్గరికి వస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏ డబ్బులు బంగారం ఏమీ డబ్బులు ఏమి ఖర్చు అట్టకి రావట్లేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే విశ్వాసం ఉంచాలి. నమ్ముట నియమాలైతే రమ్మువారు విశ్వాసం ద్వారా స్వస్థత అనుగ్రహింపబడను. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమిటి రావాలి? మనుషుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి నమ్మి వెళ్ళినప్పుడు ఏమిటికి వెళ్ళాలి? డబ్బుతో పని, బంగారంతో పని. అందుకే డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? వస్తువు తాగట్టాలి కదా. అందుకే బంగారంతోనూ డబ్బులతో పని. దేవుని దగ్గరికి వైద్యులకు పరమ వైద్యుడు, డాక్టర్లకు పరమ డాక్టర్. ఆ డాక్టర్కి, పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళినానికి ఏ ఖర్చు ఉండదు. ఒకటే, యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుడు మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తులో కలుగు ఏ రోగము నీకు రానివ్వను, ఏ అపాయము నీకు రానివ్వను, నీ గుడారానికి ఏ తెగులు రానివ్వను, వచ్చిన వాటిని అక్కడి నుండి ఏం చేస్తానంటే తప్పిస్తాను. ఇది ఖర్చు లేని పని. ఉత్తినే వచ్చింది చులకంగానే ఉంటుంది, ఊరకనే వచ్చింది నిర్లక్ష్యంగానే ఉంటుంది. డబ్బుతో కొన్నదే చాలా జాగ్రత్త పడతాం. దేవునికి స్తోత్రం. స్వస్థత పరమ డాక్టర్ దగ్గరికి వస్తే ఉచితంగా స్వస్థత, ఉచితంగా రక్షణ, ఉచితంగా స్వస్థత. అయితే మనం ఏం పట్టుకొని రావాలి? విశ్వాసం పట్టుకొని రావాలి. ఏం పట్టుకొని రావాలమ్మా? విశ్వాసం అనే ఫీజు పెట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి వస్తే ఆ విశ్వాసమేమి నీకేమవుతుందంటే స్వస్థత. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం కలగాలంటే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏమని? యెహోవా వాక్కు శ్రద్ధగా. దేవుడి మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవుడి మాట మనం శ్రద్ధగా వింటే దేవుడి మాట మనం చెప్పింది చేస్తాం. చేస్తలేదంటే మనం శ్రద్ధగా ఏం చేస్తలేదు, వింటలేదు. మనుషుల మాటలు చేస్తున్నామంటే మనుషుల మాట మనం ఏం చేస్తున్నాం? శ్రద్ధగా వింటున్నాం. ఇప్పుడు చూడండి,
ఏ మాటలకు మనం శ్రద్ధ పెడుతున్నామంటే వ్యర్థమైన మాటలకు, పనికిరాని మాటలకు, మోసపరిచిన మాటలకు, పాడైపోయిన మాటలకు, పనికిరాని మాటలకు, ఇతరులను పాడు చేసే మాటలకు మనం ఏం చేస్తున్నామంటే శ్రద్ధ వెళుతున్నాం. దేవుడు మాటలు, సత్యమైన మాటలు, జుంటే తేనె దారలకన్న మాటలు, ఆయన మాటలు, నెమ్మదిచ్చే మాటలు, స్వస్థత కలిగించే మాటలు ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. నీవు దేవుడి మాట శ్రద్ధగా వినాలి. ఒకటి ఏం చేయాలంటే మనందరం దేవుడి మాట వింటే పాడైపోయినోడు ఎవ్వరు లేరు, బాగుపడినోలే. బైబిల్లో ఎంతోమంది దేవుడి మాట విన్నారు. వారందరినీ దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా నీవు నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ దేశాన్ని, బంధువుల్ని అన్నీ విడిచిపెట్టి నేను రమ్మన్న చోటకి వెళ్ళమన్న చోటుకి వెళ్ళు అన్నాడంతే. వెంటనే మాట శ్రద్ధగా తీసుకొని అబ్రహాము వ్యాపారాన్ని, తండ్రి ఇంటిని, బిడ్డల్ని, బంధువుల్ని, ఆ ఊరిని, ఆ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటాడో, ఎక్కడ ఆగమంటాడో ప్రయాణం చేశాడు. కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయి ఎక్కడ ఆగమంటే అక్కడ ఏం చేశాడంటే అక్కడ రెండోది మనకు కనబడుతుంది. యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి, రెండవది ఆయన దృష్టికి న్యాయమైనవి చేయాలి. దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించాలంటే, నీ రోగాన్ని తొలగించాలంటే, రోగం అంటే జబ్బనే అనుకోకూడదు, అప్పులనే రోగం, గొడవ అనేది రోగం, అలా పోదో. రోగం ఎలా పోదో గొడవలు కూడా. ఒక గొడవ వచ్చిందంటే చల్లారదు, అది 4 రోజులు, నెల రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉంటూనే ఉంటుంది. రోగం కూడా ఎవరికైనా వచ్చిందనుకో ఎన్ని రోజులు ఉంటుందమ్మా? రొంప వచ్చిందనుకో ఎన్ని రోజులు ఉంటుంది? ఎండ తగ్గిపోతే ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఆ ఒళ్ళు రొంప మళ్ళీ ఒళ్ళు నీళ్ళు ఎప్పుడు వచ్చే జ్వరంలో కూడా పంపించేది. ఎలాగైతే వారం అవుతుంది లేక గొడవ వచ్చిన కూడా రోగంలాగే అది కూడా బేగా పోదా ఇంట్లోంచి. అందుకే అటువంటి రోగాలన్నీ రాకూడదు, పోకూడదంటే మన హృదయంలో ఎవరి మాటలు ఉండాలంటే దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు మాత్రమే మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు నీ గుడారమునికి ఏ తెగులు సమీపించదు, అపాయం అనేది నీకు రానివ్వను. స్వస్థపరిచి యెహోవాను దేవుడు చెప్తున్నాడు మాట. ఆయన దృష్టికి దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. అబ్రహాము దేవుడి మాట శ్రద్ధగా విని వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాడు. మనం కూడా దేవుని వాక్యం వింటున్నాం. ఏదైతే దేవుడికి అవిధేయతగా ఉందో, దేవుడికి ఇష్టం లేని ఉంటాయో, అవి చిన్న అయినా పెద్ద అయినా మనం ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుడు మాట వింటున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి, వదిలేయాలి, విసర్జించాలి. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది న్యాయమైనవి చేయాలి. ఏం చేయడమా? ఎవరి దృష్టికి? మనుషులు న్యాయంగా ఉండి దేవుడికి అన్యాయం చేస్తున్నాం మనం. మనుషుల మాటని దేవుని మోసం చేస్తున్నాం మనం. మనుషుల మాటల్లో పడిపోయి ఎవరిని వదిలేస్తున్నాం మనం. అందుకే నువ్వు దేవుడి దృష్టికి న్యాయమైనవి చేయాలి. మన యోబుని చూస్తే, యోబు భక్తుపరుడు అనే బిరుదు ఎందుకు సంపాదించుకున్నాడంటే మొట్టమొదటికి మనకు కనబడుతుంది. ఆ 1వ అధ్యాయం మనం చదువుకుంటే యోబు న్యాయవంతుడు అని ఉంటుంది. ముందు మొదటిది ఏముంటుందమ్మా ఈ లక్షణం? మొదటి న్యాయవంతుడు అని ఉంది. దేవుడి దృష్టికి మనం ఎలా ఉండాలంట? న్యాయంగా, అంటే నిర్దోషంగా ఉండాలి. అమ్మా ఎలా ఉండాలి మనం? నిర్దోషిగా, దేవుడి దృష్టికి న్యాయమైన చేసినట్లుగా ఉండాలి. అన్యాయం కనబడకూడదు మన దృష్టిలో. ఏ అన్యాయం కనబడకూడదు. మనం దేవుణ్ణే ఏం చేస్తున్నామంటే అన్యాయం చేస్తున్నాం. ఎలా అన్యాయం చేస్తున్నాం? ఆయన రక్తంలో కడగబడి నువ్వు ప్రమాణం చేసావు. ఆ ప్రమాణములన్నింటిలో కూడా మాట ఇచ్చిన దాంట్లో అన్నింటిలో నువ్వు ఉంటున్నావో లేదో, ఒకసారి న్యాయంగా నడుచుకుంటున్నావో లేదో నువ్వు గుర్తించుకో. నువ్వు ఒకసారి పరీక్షించుకో. దేవుడి దగ్గర నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసావు? రక్షణ పొందుకునే ముందు సేవకులు నిన్ను బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీతో ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేయకుండా ముంచేస్తున్నారా? ఏ పాస్టర్ గారు అయినా సరే ముందు ఏం చేస్తారు? నిన్ను
ఆ ప్రమాణాలన్నీ ఇప్పుడు నువ్వు జరిగిస్తున్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. న్యాయంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటమ్మా? న్యాయంగా. ఎవరికి అన్యాయం చేయకూడదు. మనం అన్యాయం చేసిన వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడు? న్యాయమే చేయమంటున్నాడు. నీకు కీడు చేసిన వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడు? మేలే చేయంటున్నాడు. కీడు చేయొద్దు వాళ్ళకే. అది దేవుడి మాటలు అవి. లోకంలో వేరుంటుంది. న్యాయం చేసినోడికి న్యాయం చేయలే, అన్యాయం చేసినోడికి న్యాయం చేస్తామా? చెయ్యం. మనం కూడా అన్యాయం చేయాలనుకుంటాం. ఆ 2 కొడితే మనం 4 కొట్టాలనుకుంటాం. ఆ 2 తీసుకుంటే మనం 4 తీసుకోవాలనుకుంటాం. కానీ దేవుడి మాటలు మాత్రం అలాంటివి కాదు. నీకు కీడు చేసినోడు కూడా ఏం చేయాలంటే మేలే చేయి అంటున్నాడు. న్యాయంగా ఉండు అంటున్నాడు. అప్పుడు నీ గుడారానికి ఏ అపాయము. అందుకే మనం నిర్దోషిగా ఉండాలంటే ఎలా ఉండాలి మనం? అంటే ఏ దోషాలు మనకు ఉండకూడదు. ఎటువంటి దోష క్రియలు మనలో కనబడకూడదు. అందుకే మనం చదువుకుంటే 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథం, మంచి అపాయంలో పడిపోయాడు. సింహాలలో బోన్లో వేసేశారు. రాజు వచ్చి తెల్లారికి మునిపే వచ్చి రాజు అడుగుతాడు. 22వ వచనం మనం చదువుకుంటే రాజు వచ్చి అడుగుతాడు. అందుకు దానియేలు ఆ పైనుంచి అది రాజు ఇస్తాడు కదా. రాజు కూడా ఏమని, అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి చూడండి ఏమన్నాడు రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు పూజ చేస్తున్నావే, ఆరాధిస్తున్నావే ఆ దేవుడు నిన్ను రక్షింపగలడా అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చూడండి, ఇది 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 పట్టుకోండి. నేను నా దేవుని దృష్టికి అందుకే న్యాయముగా నిర్దోషంగా ఉండును గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు ఏ అపాయము చేయకుండా వాటి నోర్లను మూయించాను. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడి దృష్టికి న్యాయం చేస్తున్నాడు ఆయన. దేవుడి దగ్గర ఒక ప్రమాణం, ఒక తీర్మానంలోకి వచ్చాడు. ముమ్మారు ప్రార్థించే మనసు కలిగిన వాడు, దేవుడితో మాట్లాడేవాడు, దేవుడి దగ్గర సమర్పించుకోగలిగిన వాడు. ఏమని? నేను ముమ్మారు ప్రార్థిస్తాను ప్రభువా అని. అయితే ఒక దినాన్న దానియేలు మీద కుట్ర పన్ని ఏదైనా బలహీనతలు దొరుకుతాయంటే, ఏ తప్పైనా ఏ నేరమైనా దొరికితే ఇతన్ని ఏదో రక తప్పించవచ్చు. రాజు బాగా ప్రేమించేస్తున్నాడు, రాజు బాగా పొగిడేస్తున్నాడు, రాజుకు చాలా నమ్మకం ఉన్నాడు. ఆలోచన చేసిన రాత్రి పగలు అన్ని విషయాల్లో దానియేలునే పిలుస్తున్నాడు. కాబట్టి కొంతమంది కుట్ర పన్ని దానియేలుని ఏదోలాగా రాజుగారి కోటలోంచి తప్పించేయాలి, ఇక్కడ ఉండకుండా చేసేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఏ ప్రయత్నంలో ఏది దొరకలేదు దానియేలు విషయంలో. ఏ తప్పైనా చదువుతూ ఆరాధ్యం చదువుకుంటే మనం ఏ తప్పై నేను ఏ నేరమైనను ఏ తప్పైనను చూసారా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో తప్పులు కానీ నేరాలు కానీ నిర్దోషాలు కానీ కనుగొనలేకపోయారంట. మరి ఎలా దానియేలుని ఎలా ఇక్కడి నుంచి తప్పించాలని నిన్ను కూడా ఎన్ని రకాలుగా నిన్ను అపవాది శోధించి ఏదో రకంగా నిన్ను పడగొట్టాలని చూస్తుంది. అయితే నువ్వేమవకూడదంటే దొరకకూడదు, గట్టిగా పట్టుకోవాలి. ఎవరినంటే దేవుడు మాట గట్టిగా పట్టుకొని దేవుడు కొరకు నిలబడాలి. దానియేలు చేసిన పని అదే. దేవునికి స్తోత్రలియా. ఇప్పుడు చూసి ఏం చేశారంటే ఎలాగైనా సరే ఇతన్ని పడగొట్టాలనుకున్నారో అన్ని గమనిస్తే అన్నమైన తిన్న మానేస్తున్నాడు, ఏదైనా చేయని మానేస్తున్నాడు, ప్రార్థన మానతలేదు. ఏమానతలేదంట? భోజనమైనా మానేస్తున్నాడు. అమ్మా, మనమైతే ఏం చేస్తామంటే భోజనం టైం అయిపోయింది బాబాయ్, ప్రార్థన తర్వాత చూద్దాం, ముందు భోజనం చేయాలంటాం. ఏమనంటే గొడవకి వెనక్కుండాలి, భోజనానికి. మన ఆత్మీయ యుద్ధం చెప్పమంటారా? యుద్ధానికి ముందు ఉండాలి, తిండికి వెనక్కు ఉండాలి. యుద్ధం ఏ యుద్ధం?
అంధకార దురాత్మలను పోరాడడానికి మీరు శక్తివంతులై ఉండండి. ప్రార్థనా శక్తివంతులై ఉండాలి. ఎప్పటికెప్పుడు మనము దేవుడు యుద్ధంలో ఏముండాలంటే పోరాడుతూ ఉండాలి. పోరాడి యాకోబు పెనిగిలాడి రాత్రంతా పెనిగిలాడి ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా అంతే. ఇప్పుడు దానియేలు కూడా ఏం చేస్తున్నాడంటే పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ప్రార్థన. యుద్ధం అంటే ఏ యుద్ధం అమ్మా? మీ భాషలో ఏటో బాబోయ్, అది మళ్ళీ పాటర్ గారు యుద్ధం చేయమన్నారు ఎంత యుద్ధం చేయమన్నారు కనుక అమ్మ ప్రార్థన పోరాటం. ప్రార్థనలో అపవాదుతో ఏం చేయాలంటే యుద్ధం చేయాలి మనం. అప్పుడు ఏ గుడారానికి ఏ అపాయం నీకు రానివ్వడు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, అపాయం ఏమి రాదు. స్వస్థపరచు యెహోవాను నేనే. ఇప్పుడు దానియేలు తిండైనా మానేస్తున్నాడు, ఏదైనా మానేస్తాడు, ఎటువంటి పనైనా మానేస్తాడు. కానీ ముమ్మారు దేవుడితో యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి ఆ గదిలోకి వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతుంటాడు. దేవునికి స్తోత్రలియా. ఇది పట్టుకున్నారు. ఇప్పుడు ఇది ఏం పట్టుకున్నారమ్మా? ఇది పట్టుకున్నారు. ఇప్పుడు ఏదోలా పడగొట్టడానికి ఏం చేస్తారో ఒక శాస్త్రాన్ని వీళ్ళే తయారు చేశారు. ఇప్పుడు దానియేలుకి చాలా అపాయం ఇప్పుడు. ఎందుకంటే శాసనాన్ని కొట్టేస్తున్నాడు. దేవుడి మాట కొట్టేస్తలేదు, మనుషుల మాట, రాజుగారి మాట, దేవుడి పక్షాన్ని ఏం చేస్తున్నాడు? కొట్టేయాలి. మనం దేవుడి మాట ఎవడన్నా చెప్తే దేవుడి మాట కొట్టేస్తాం మనం. ఏమండి? దేవుడేమో నువ్వు 6 రోజులు పని చేసుకొని 7వ రోజున ఏం చేయాలి? అది దేవుడి పని, దేవుడి మాట అది. మనం ఏం చేస్తాం? ఆ రోజు ఎవరో పెళ్ళి అన్నారనుకో ఏం చేస్తాం? ఇల్లు అన్నారనుకో, పెళ్ళి అనుకో, పుట్టినరోజు అనుకో, దేవుడి మాట కొడుతున్నాం మనం. అంటే అర్థం చేసుకోండి, ఒక్కరే కాదు, అందరూ ఏం చేస్తున్నాం ఇప్పుడు? నేనైనా నువ్వైనా ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో అందరూ కూడా ఒక్కరు నీతిమంతులు లేరు. ఎవరు మాట కొట్టేస్తున్నాం? ఇప్పుడే పెళ్ళెట్టుకున్నారు వాళ్ళు. అది దూరం చుట్టం, అది మళ్ళీ దగ్గర చుట్టం కూడా కాదు. బాగుంటే అందరూ పిలుస్తారు. అది నువ్వు మంచం మీద నువ్వు పెళ్ళికి రాయే అంటారేటి? నీ దగ్గర ఏం లేకపోతే ఇప్పుడు బాగున్నావు కాబట్టి, హ్యాపీగా పుష్టిగా కనబడుతున్నావు, కొద్దిగా వెలుగ్గా కనబడుతున్నావు కాబట్టి, వస్తుంది కాబట్టి సంతోషంగా, అందుకే ఏం చేయొచ్చు. కానీ మనం ఎవరి మాట కొడుతున్నాం తెలిసిన? దేవుడి మాట కొట్టేసి వాళ్ళ మాట నెగ్గుతున్నాం. ఎవరి మాట నెగ్గుతున్నాం? నిజం. మనం అందరం చేసే పని అదే. దేవుడి మాట పక్కన పెట్టేసి, కానీ దానియేలు దేవుడి మాట కొడతలేదు. వాళ్ళ శాసనాన్ని నియమించారు. ఏమని తెలిసిన? ఎవరైతే 30 రోజులు ఏ దేవుడికి పూజించకూడదు, ఎవరికి ఆరాధించకూడదు, నమస్కారం చేయకూడదు, రాజుగారికే పెట్టాలంటే దండం పెట్టాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళి పూజ చేయండి, రాజుగారినే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఈ 30 రోజుల వరకు అసలు ఏ దేవుడికి, రాజుగారి దగ్గర తప్ప ఇంకెవ్వరికి మొక్కకూడదు అని శాసనాన్ని రాయించి, ఆ శాసనాన్ని మళ్ళీ ఎవరి దగ్గర తీసుకొచ్చారు? దానియేలు దగ్గర తీసుకొచ్చి, దానియేలు మొత్తం అంతా చదివాడు, సంతకం కూడా పెట్టాడు. ఇప్పుడు రాజు ఆజ్ఞను ఏం చేయాలి? ఇప్పుడు అసలు కొట్టకూడదు, కొడితే సింహాల బోనులో వేసేస్తారో. ఏమండి? సింహాలంటే కుక్కలా అన్నాకే ఏమండి? మరి ఒకటి కాదు 4 సింహాల బోన్లో 4 ఉన్నాయి. అవి చంపకల్లద్దు, అది అరిస్తే చాలు. ఆ బోనులోంచి పైనుంచి చూస్తుంటే అవి పైకెక్కి అని అరుతున్నాయి. ఆ అరుపుకే చచ్చిపోతారు, ఇంకా చూడగానే అయిపోద్ది. అలాంటి బోన్లో ఎవరైనా రాజు ఆజ్ఞను కొట్టేస్తే, నీడిస్తే ఆ బోన్లో వేసేస్తానన్నారు. చదివాడు, చక్కగా సంతకం పెట్టాడు. ప్రార్థనా సమయం అయింది. వాళ్ళ మాటలో కొట్టేశాడు, రాజుగారి మాట కొట్టేశాడు. దేవుడి దగ్గర చెప్పిన మాట, సమర్పించుకున్న మాట యథావిధిగా వెళ్ళి యెరూషలేము తట్టు మళ్ళీ చేతులెత్తి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములియా. రాజా నీ ఆజ్ఞను కొట్టేశారు. ఇప్పుడు దానియేలుకి గొప్ప అపాయం రాబోతుంది. దానియేలుకి భయంకరమైన సమస్య రాబోతుంది. అయితే రాజుగారి మాట కొట్టేశాడు, అక్కడ ఉన్న సైనికుల మాట కొట్టేశాడు, అందరి మాటలు కొట్టేశాడు. దేవుడి మాటే నెగ్గిలా చేశాడు. దేవుడి మాట కొట్టలేదో. ఇప్పుడు దేవుడికి ఇతను ఎలా చేస్తున్నాడు? న్యాయమైంది చేస్తున్నాడు, దేవుడికి ఇష్టమైంది చేస్తున్నాడు. అందుకే దానియేలు దేవునికి ప్రార్థించాడు. అదే విధంగా సంతకం పెట్టిన మళ్ళీ యథావిధిగా ప్రార్థన చేశాడు. ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి దానియేలు పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళి, అయ్యా నీ యొక్క మాట కొట్టేశాడు, ఏం చేయాలి?
రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తప్పదు. కానీ దానియేలు అంటే బాగా ఇష్టం, చాలా నమ్మకమైనవాడు. అయితే ఇది ఒక శాసనాన్ని పెట్టాడు. శాసనాన్ని ఒకరి కోసం కొట్టాడంటే ఇంకా లోకమైపోతాడు. దాని అస్సలు రాజుగారు ఒక శాసనం పెట్టారంటే అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించకూడదు ఇంకా. అందుకని చెప్పి చెయ్యండి అతని అన్నాడు. మనసు బాగలేదు రాజుకి. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారంటే బోనులోనే వేసేసారు. ఎక్కడ వేసారమ్మా? ఏ బోను? కుక్క బోన్లోనా? సింహాల బోన్లో. ఒకటి ఉందా? 4 ఉన్నాయి. అది తీస్తుండగానే అరిసిని లోపల పడిపోని ఏ అపాయము నీకు రాను అని అన్నాడు. ఈ గుడారానికి ఏ తెగులు సమీపించదన్నాడు. ఇప్పుడు దానియేలుని ఎయ్యగానే దానియేలు పడగానే అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు నోరులు దేవుడు ఏం చేశాడంటే మూయించేశాడు. నోరు కూడా తెరనివ్వలేదండి. అపాయం ఏమైంది? ఇప్పుడు దానియేలుకి వచ్చిన అపాయం ఏమైంది? కానీ బయట వాళ్ళు ఏమనుకున్నారంటే అపాయం ఈ పాటికి మొత్తం అంతా అయిపోయి ఉంటుంది అనుకున్నారు. దుమ్ములు కూడా మిగలవనుకున్నారు. దేవుని మాట కూడా కొట్టేలేదు ఎవరో? దానియేలుతో పాటు సింహాలు కూడానే. దూతను ఆజ్ఞాపించి అక్కడ దూతను పంపించి దేవుడు చెప్పి రమ్మన్నాడు, మీరందరూ కూడా నోరు కూడా తెరవకూడదని. కానీ సింహాలు కూడా ఏమైపోయినంటే నోరు మూసుకొని అలా పడుకున్నాయి. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాయమ్మా? ఎవరి మాటకిని దేవుడి మాటకి అవి ఉన్నాయమ్మా. జ్ఞానం లేని పశువులో అవి ఈయన ఏం చేసినాయంటే మౌనంగా ఉండిపోయి. దూత ఆజ్ఞాపించగానే, దేవుడు చెప్పాడు అనగానే ఆజ్ఞాపించగానే సింహాలన్నీ కూడా మౌనమే అయిపోయినాయి. చక్కగా పడుకున్నాయి. ఆయనకి తలగాడ 1 2 చక్కగా ఇసురుతున్నాయి. హ్యాపీగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే తెల్లవారు అయిపోతుంది. రాజుకు నిద్ర లేదు, తిండి కూడా తినలేదు. అమ్మా ఏం తినలేదమ్మా? అయ్యయ్యో నమ్మకమైన దాని ఏమైపోతున్నాడో అని చెప్పేసి చూస్తున్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా అనుకున్నాడు. తెల్లారగానే ఆ గృహ దగ్గరికి ఏమి చేసినట్టు రాజు వచ్చేసాడు. రాజు ఇప్పుడు దానియేలుని పిలుస్తున్నాడు. నీ జీవకాలం దేవుడు సజీవుడైన దేవుడు నిన్ను కాపాడగలిగాడా అంటే రాజు చిరంజీవుడు కాబట్టి నోరు మెదపగానే అని తెప్పరిల్లాడు. వెంటనే ఆనందం వచ్చేసింది. ఎవరికి? రాజుకు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మాట్లాడాడో త్వరగా సైనికులందరినీ పిలిపించాడో అడుగుతున్నాడో, నేను నా దేవుడి దృష్టికి న్యాయంగా నడుచుకున్నాను కనుక సింహములు ఏ హాని చేయకుండా వాటి నోరులను దేవుడు మూయిస్తాడు. దేవుడు ఎటువంటి అపాయం వచ్చినా సరే దేవుడు నన్ను కాపాడుతాడు. నువ్వు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన పక్షాన నువ్వు ఎలా కనబడాలంటే న్యాయముగా కనబడాలి ఆయన దృష్టికి. దానియేలు మనుషుల దృష్టికి కాదు, మనుషుల మాటలు పట్టించుకోలేదు. దేవుడి పని వచ్చినప్పుడు, ప్రార్థన జీవితం వచ్చినప్పుడు, దేవుడి పని వచ్చినప్పుడు ఇంక ఎవరి మాటను నువ్వు అక్కైనా ఇంకోటైనా చెల్లైనా అమ్మాయినా అందరిని దేవుడు ఏమన్నాడు? అబ్రహాం విడిచిపెట్టు అన్నాడు. అంతే. విడిచిపెట్టామంటే చాలా మంది ఏమన్నారంటే ఏంటి దేవుడి దగ్గరికి వస్తే అందరిని వదిలే కాదా, దేవుడు మాట జరిగించి రావాల్సి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ ఏం చేయాలంటే పక్కన పెట్టేయాలి. పక్కన పెడితే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఇప్పుడు దానియేలు పక్షాన ఎవరు నిలబడ్డాడు? దేవుడు మాట కొట్టేలేదు కాబట్టి. కొట్టేశాడమ్మా? అమ్మా అయ్యబాబు రాజుగారు మరి మాట వినాలి కదా, లోకంలో ఉంటున్నాడు మరి ఆయన చెప్పింది ఏదోక అవుతుంది. నాకు అనవసరం, నేను నా దేవుడికి ఒక నిబంధన చేసుకున్నాను. అమ్మా మనమైతే ఏం చేస్తాం? కష్టం బాధలు ఉన్నప్పుడు మొక్కుబోలు మొక్కేస్తాం. ఇంకా మా అన్నయ్య పేదం చేసేస్తానయ్యా, పొద్దునే చేసేస్తాను, మధ్యాహ్నం చేసేస్తాను. ఇంకా అసలు మానంటావు. ఏ పెళ్ళి వచ్చిందనుకో మానేస్తాం, ఏ పుట్టినరోజు వచ్చిందనుకో మానేస్తాం, చుట్టాలు వస్తే ఏం చేస్తాం? మానేస్తాం. పేదన అన్ని మానం. వంట ఉండడం మానేస్తామా? బట్టలు ఉతుకోవడం మానేస్తామా? టిఫిన్ ఉండడం మానేస్తామా? తినడం మానేస్తామా? పేదం చేయడం మానం. సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది కానీ దీనికి ఏం లేదు. బిజీ. అంత బిజీ ఏటో ఆ టైంలో పక్కన పెట్టి, ఆ టైంకి 1 నిమిషం పక్కన పెట్టి ప్రార్థన చేయొచ్చు మనసు ఉంటే. కానీ ఇవ్వం దేవుడికి. నేను నా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నానంటే నిర్దోషిగా కనబడుతున్నాను కాబట్టి తన దూతలు ఆజ్ఞాపించి సింహములు ఏ అపాయం. అమ్మా సింహాలు కూడా ఎవరి మాట ఉన్నాయి?
అందుకని చెప్పి రాజు చెప్తున్నాడు, ఎవరైతే ఈ అన్యాయం పూడారో, ఎవరైతే ఈ అన్యాయం ఇలాంటి అక్రమాన్ని సాధించారో వారి వారి కుటుంబాలన్నిటిని కూడా తీసుకొచ్చి సింహాలు బొల్లేసాను అన్నాడు. అంతే. మరి అవి మాటనే కదా, మరి ఆహారం పెట్టాలి కదా. మాటిన వాళ్ళకి ఆయన దేవుడు అన్నీ ఎడతాడు. అందుకే ఏం చేశాడంటే, ఈ ఒక్కరు తింటే ఏమవుతుందో చెప్పాలి, ఒక సింహాన్ని సరిపోతుందా? ఒక మనిషి మాట విన్నాయి కాబట్టి కడుపు నిండా పెడేశాడు. మీరు ఆ బైబిల్ చదివితే, నువ్వు బాగా చదువుకుని ఉంటే, ఆ చరిత్ర చదివితే నువ్వు జాగ్రత్తగా, వారి కుటుంబాలు తరతర పితరులు, తల్లిదండ్రులు, అక్కల పిల్లలు, అక్క చెల్లి బంధువులు, వాళ్ళ బంధువులు ఎంతమంది పన్నారు, వాళ్ళ బంధువులు అందరూ తీసుకొచ్చి అందులో వేసారట. ఇంకా అవకాశం కుదిరిసిందా ఎవరికై? రాజుకు కూడానే. వీళ్ళు చేసేది దొరికారని చెప్పేసి ఏం చేశారంటే, నా ఆజ్ఞ ఇప్పుడు ఏంటంటే, ఇతను న్యాయవంతుడు కాబట్టి, అన్యాయంగా చేశారు కాబట్టి, ఎవరైతే ఈ అన్యాయంగా కుట్ర పెట్టారో, అన్యాయంగా ఏం చేశారో వారి కుటుంబాలు తీసుకొచ్చేసాను అన్నాడు. అంతే. దుమ్ములు కూడా మిగలేదంట, నిమిషంలో అయిపోయినాయి అంట. మంచి ఆహారం దేవుడు పెట్టాడు, మరి పెడతాడు దేవుడు. యోనా మింగిన ఉన్నప్పుడు ఒక్క హాని కూడా చేయకూడదని చేపకు ఆజ్ఞ పెడితే చేప వినలేదా? 3 రోజులు పెట్టుకుంది కడుపులో, నీళ్ళు కూడా తాక్కుండానే. అదొక్కసారి కానీ తిరిగి దమ్ము కొట్టిందనుకో, లోపలంతా అరిగిపోద్ది. అంతే. శంకల్లో కానీ ఆ లాలాజామున కొద్ది వదిలిందంటే ఆ శంకలు కూడా తెగ లాక్కుండా శంకలో నీళ్ళు కూడా నీళ్ళు వెళ్ళిందంటే కడుపు అయిపోతాడు, ఎండిపోయాడండి బాబు. 3 రోజులు దేవుడి మాటని ఉపవాసం అందే. మనం ఉండవు ఉపవాసం.